ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా. ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు, బండి సంజయ్ గారు. నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా, ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో విత్ ఇన్ 48 hours రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్లల్లో కాలు పెట్టలే, ఒక మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. విత్ ఇన్ 48 hours హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్ గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్దానికి మళ్ళీ 100 అబద్దాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకుని, బీజేపీని అడ్డం పెట్టుకుని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికీ వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్టు అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకుని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో ఆదరా బాదరాగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు మొదటి రిపోర్టు. దాన్ని కరాబరేట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ చెప్పి నిజం చెప్పించాలనే భ్రమలో రెండో రిపోర్ట్ ఇచ్చి అల్టిమేట్ గా ఇవాళ దాన్ని ఒక శిఖండి లాగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తారు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న రాసిన లేఖలో ఒకవేళ జరగరాంది జరిగితే భద్రాచలానికి ప్రమాదం కదా, రిటైర్డ్ డ్యామే లేదు అక్కడ. అన్నారం బ్యారేజ్ కు సంబంధించి అదే తమ్ముడు, అక్కడెక్కడ డ్యామే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా చెప్పు, ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నది 1,00,000 క్యూసెక్కులు. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీ. మీరు అన్నదే నిజం అనుకుందాం ఒక్క నిమిషం. ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర క్యూసెక్కుల వరద అయినా ఏం కాలే భద్రాచలానికి. ఇలా 9 టీఎంసీల నీళ్లు పోతే భద్రాచలం కొట్టుకపోతుంది అంటే మెడకాయ మీద తలకాయ నవ్వుతాడా, ఇంటాడా? దాన్ని నేను అనేది అదే, మీకు అర్థం చేసుకోండి మీరు. ఇంకొక మాట, అదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే బ్రదర్, 3 బ్యారేజీలలో కూడా మేడిగడ్డ పక్కన పెట్టిన 2 బ్యారేజీలలో కూడా కన్కరెంట్ గా సైమల్టేనియస్ గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్లు పరిమిత స్థాయిలో అన్న అంత డీటెయిల్ గా చెప్పినాక కూడా నేను వినా చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందంట. ఇక ఎవరిపినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయనకు? మీరు చెప్పింది కరెక్టే. మినిమం ఫ్లో లెవెల్ ఎంఎఫ్ఎల్ అనేది పెరిగింది అని చెప్పేసి ఆ పరీక్షలకు నేతృత్వం వహిస్తున్న పరీక్షిత్ మెహ్రా అన్నట్టు ఆయన చెప్పింది, కల్నల్ పరీక్షిత్ మెహ్రా. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పింది తప్ప ఆయన మేరానో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? రిపేర్లు జరుగుతున్నాయి, నవంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము బ్యారేజీల నుంచి నీళ్లు ఇవ్వము అనట్లేదు, ఇస్తాము, బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అంటున్నారు. సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అన్న దానికంటే పంటలు కాపాడతారా రైతులే లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా?
సింపుల్. ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను. ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక. 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు. ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయినాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది, చెరువులు ఎండిపోయినాయి. అంటే ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్ళీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెడతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్ళీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్. ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ల కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పినావు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్నగా కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినావు, మంచి మేస్త్రిని పెట్టినావు, ఊరుస్తుంది తర్వాత అయినా సరే ఉరిసింది, ఏం చేస్తావు? ఉల్లి కూడా కొడతావా మొత్తం? బుద్ధున్నోడైతే అలా పోయి ఒక అర్రలో ఉండి ఇంకో అర్ర మంచిగా చదువుకొని సామాన్లు అన్న షిఫ్ట్ చేసుకొని చదువుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం ఇల్లు కూడా కొట్టే చక్కర్లు ఉన్నాడు. నేను రైతులకు అదే చెప్తున్నాను. చిన్న పర్రె వచ్చింది ఒక దగ్గర, దాని అవసరమే లేకుండా, బ్యారేజ్ అవసరమే లేకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే కాదు కూడదు, నేను నా ఒక్కనికే తెలియంది, ఎవరికేం తెలియదు. ఇక ఆయనకు ఆ షాబాద్ సైకోకి ఏం తేడా ఉంది? మరి ఇద్దరు ఒకటే కదా. ఇక నేనేమంటున్నా అంటే ఆల్టర్నేట్ ఏముంది? మా నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తొందరపడకండి, అల్టిమేట్ గా రైతుల ప్రయోజనాలు ముఖ్యము కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఆలోచించి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుందాం, తొందరపడి మీరేం హడావుడిగా చేయకండి, ఎందుకంటే ఇది రాజకీయ రభస కాదు, రైతులకు వాళ్ళ గోస చూసి ప్రభుత్వం స్పందించాలి, కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, అవసరమైతే ప్రతిరోజు పత్రికల ద్వారా రైతులను జాగృతం చేయండి అని చెప్పారు. ఆ పని వ్యవహారం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకుని వారి నిర్ణయానుసారం ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించారు. ఎక్కడికి ఇప్పుడు చెప్తారు. మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ గారి మాటనే కదా. మేము ఆయన చెప్పండి, ఆయన పర్మిషన్ లేని ఏది పడుతుంది మాట్లాడతామా? మా పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతా ఉన్నా. ఎస్, కేసీఆర్ గారి ఆదేశంతోనే మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా. కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద